నమస్కారం. ఈరోజు మనం ఒక ఆమ్, వింతైన కేసును ఛేదించబోతున్నాం. నమస్కారం. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా సోలార్ పవన విద్యుత్ను నిర్మిస్తోంది. మన దగ్గర అవసరానికి మించి గ్రీన్ పవర్ ఉంది. అవును. కానీ అదే సమయంలో ఆ శుభ్రమైన శక్తిని గ్రిడ్లోకి తీసుకోకుండా ఆపేస్తున్నారు. అంటే ఒకవైపు మిగులు, మరోవైపు వృధా. ఈ విచిత్రమైన సమస్య వెనుక అసలు కారణమేంటి? పాతబడిన గ్రిడ్డా, లేక అప్పుల్లో కూరుకుపోయిన డిస్కంలా, లేకపోతే మన సిస్టంలోనే ఎక్కడో లోపముందా? దీని సంగతేంటో ఈరోజు లోతుగా చర్చిద్దాం. మీరు దీన్ని మిస్టరీ అనడం చాలా చాలా సరైనది. అవును కదా. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం వరకు మన చర్చ అంతా గ్రీన్ ఎనర్జీని ఎలా ఉత్పత్తి చేయాలి అనేదాని చుట్టూ తిరిగేది. కానీ ఇప్పుడు కథ పూర్తిగా మారిపోయింది. మన ముందున్న విశ్లేషణ ప్రకారం ఇప్పుడు అసలు సమస్య ఉత్పత్తి కాదు, దాన్ని మేనేజ్ చేయడం. అంటే పవర్ తయారు చేయడం ఒక ఎత్తైతే దాని సరైన చోటికి సరైన సమయంలో చేర్చడం మరో పెద్ద సవాలుగా మారింది. సరే, అయితే ముందుగా మనం సాధించిన విజయాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ కథలో హీరోలు కూడా ఉన్నారు. మన దేశంలో సోలార్ పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం 180 గిగావాట్లు దాటింది. 180 గిగావాట్ల? ఇది ఎంత పెద్ద సంఖ్య అంటే చాలా చిన్న దేశాల మొత్తం విద్యుత్ అవసరాల కంటే ఇది చాలా ఎక్కువ. అంతేకాదు, ఇప్పుడు కొత్తగా బొగ్గు ప్లాంట్ పెట్టడం కన్నా సోలార్ ప్లాంట్ పెట్టడం చాలా చౌక. ఇదొక ఆర్థిక విప్లవం లాంటిది. ఖచ్చితంగా. ఖర్చు తగ్గడం అనేది అతిపెద్ద విజయం. దానికి తోడు ఈ విశ్లేషణలో మరో ఆసక్తికరమైన సంఖ్య ఉంది. ఏంటది? దేశవ్యాప్తంగా దాదాపు 49 మిలియన్ల స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశారు. 49 మిలియన్లు? అవును. ఇది మన ఇంధన వ్యవస్థను స్మార్ట్గా మార్చడానికి వేసిన ఒక బలమైన పునాది. 49 మిలియన్లు అంటే దాదాపు 5 కోట్ల ఇళ్ళు. అయినా ఇంత వేగంగా మనం ముందుకు వెళ్తుంటే కొత్త సమస్యలు కూడా అంతే వేగంగా పుట్టుకొస్తోందనిపిస్తోందా? ఈ పురోగతి మనకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోందా? అవును, ఒక రకంగా అదే జరుగుతోంది. ఈ వేగవంతమైన విస్తరణ ఒక కొత్త రకమైన సమస్యను సృష్టించింది. దీన్ని మనం కొంచెం పైనుంచి చూస్తే, చెప్పండి. ఈ గ్రీన్ పవర్ ప్లాంట్లు ఎక్కువగా ఎక్కడున్నాయి? గాలి, ఎండ బాగా ఉండే పశ్చిమ, దక్షిణ రాష్ట్రాల్లో. అంటే రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు అక్కడ. కరెక్ట్. కానీ కరెంట్ ఎక్కువగా ఎవరు వాడుతున్నారు? ఉత్తరానున్న పెద్ద నగరాలు, పారిశ్రామిక ప్రాంతాలు. సో ఉత్పత్తి ఒకచోట, వినియోగం మరోచోట. ఈ రెండింటినీ కలపటమే గ్రిడ్డుకు పెద్ద సవాల్గా మారింది. అంటే మనం 49 మిలియన్ల స్మార్ట్ మీటర్లు పెట్టాం, కానీ ప్రజల అలవాట్లు మారలేదంటున్నారు. అటువంటప్పుడు ఈ భారీ పెట్టుబడి ప్రస్తుతానికి విఫలమైనట్టేనా? మనం టెక్నాలజీని తీసుకొచ్చాం, కానీ మనుషులను మార్చలేకపోయామా? విఫలం అని చెప్పలేం, కానీ అది ఇంకా పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదన్నది నిజం. స్మార్ట్ మీటర్లో టైమ్ ఆఫ్ డే టారిఫ్లకు పునాది వేస్తాయి. అంటే రోజులోని వేర్వేరు సమయాల్లో వేర్వేరు ధరలు? అవును. పగలు సోలార్ పవర్ పుష్కలంగా ఉన్నప్పుడు కరెంట్ చౌకగా, సాయంత్రం డిమాండ్ పెరిగినప్పుడు ఖరీదుగా ఉంటుంది. కానీ కేవలం ధరలను మార్చినంత మాత్రాన ప్రజలు తమ వాషింగ్ మెషీన్ను మధ్యాహ్నం ఆన్ చేయడానికి అలవాటు పడటం లేదు. వినియోగదారుల ప్రవర్తనలో మార్పు రావడానికి ఇంకా సమయం పడుతుంది. ఆగండి, ఇక్కడే నాకు అసలు విషయం అర్థం కావడం లేదు. ఒకవైపు మనం ఉత్పత్తి చేసిన పవర్ను వాడటానికి వినియోగదారులను ప్రోత్సహించాలని చూస్తున్నాం. మరోవైపు ఈ విశ్లేషణ ప్రకారం ఉత్పత్తి అయిన గ్రీన్ పవర్ను కావాలని నిలిపివేస్తున్నారు. అవును, కటేల్మెంట్. అంటే మనం ఎంతో ఖర్చు పెట్టి పర్యావరణాన్ని కాపాడటానికి గ్రీన్ పవర్ ప్లాంట్లు కడితే ఇప్పుడు ఆ పవర్ను వద్దు, స్విచ్ ఆఫ్ చేయండి అని చెబుతున్నారా? ఇది నమ్మశక్యంగా లేదు. ఎవరైనా శుభ్రమైన శక్తిని ఎందుకు వృధా చేస్తారు? ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా దీని వెనక కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. మన విశ్లేషణ ప్రకారం ప్రధానంగా 3 నిందితులు కనిపిస్తున్నారు. ఓకే. మొదటిది గ్రిడ్ రద్దీ, గ్రిడ్ కంజెషన్. అంటే ఒక రకమైన పవర్ జామ్. ఖచ్చితంగా. ఒక పర్ఫెక్ట్ పవర్ జామ్. దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో ఉత్పత్తి అయిన అపారమైన సౌర పవన విద్యుత్ను ఉత్తరాన ఉన్న నగరాలకు తీసుకెళ్లడానికి మన దగ్గర సరిపడా హై కెపాసిటీ ట్రాన్స్మిషన్ లైన్లు లేవు. అంటే రోడ్లు సరిగ్గా లేవన్నమాట. అంతే. హైదరాబాద్లో పీక్ అవర్లో రోడ్లపై ట్రాఫిక్ ఎలా ఉంటుందో మన పవర్ గ్రిడ్లో కూడా అదే పరిస్థితి. పవర్ ప్లాంట్లు ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నా ఆ పవర్ను పంపించడానికి రోడ్డు ఖాళీగా లేదు. దాంతో గ్రిడ్ ఆపరేటర్లు కొంతసేపు మీ ప్లాంట్ ఆపండి అని చెప్పాల్సి వస్తుంది. ఓకే. మొదటి నిందితుడు పాతబడిన రోడ్లు. ఇక రెండవ నిందితుడు అనిశ్చితి లేదా
అంచనాలలో లోపాలు అని చెప్పొచ్చు. అనిశ్చితి. సౌర పవన విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. రేపు ఉదయం 10 గంటలకు ఎంత ఎండ కాస్తుంది, గాలి ఎంత వేగంగా వీస్తుంది అని 100% ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. నిజమే. గ్రిడ్ ఆపరేటర్లకు రేపటి డిమాండును పోచివలడానికి ఎంత పవర్ అందుబాటులో ఉంటుందో ఖచ్చితంగా తెలియాలి. బొగ్గు ప్లాంట్ అయితే మనం కంట్రోల్ చేయొచ్చు, కానీ గ్రీన్ పవర్లో ఆ కంట్రోల్ ఉండదు. ఈ అనిశ్చితి వల్ల గ్రిడ్ను కాపాడుకోవడానికి వాళ్ళు ముందు జాగ్రత్త చర్యగా గ్రీన్ పవర్ను కొన్నిసార్లు నిలిపివేయాల్సి వస్తుంది. ఇక మూడో కారణం పాత ఒప్పందాలు అని ఈ రిపోర్టు చెబుతోంది. ఇది కొంచెం క్లిష్టంగా అనిపిస్తోంది. సింపుల్గా చెప్పగలరా? ఇది సిస్టంలో పాతుకుపోయిన సమస్య. చూడండి, మన దేశంలో ఎక్కువ శాతం విద్యుత్ దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ద్వారా అమ్ముడవుతుంది. అంటే పీపీఎస్? అవును. పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అంటే పంపిణీ సంస్థలు అంటే మన డిస్కమ్స్ కొన్ని పవర్ ప్లాంట్ల నుండి 20-25 సంవత్సరాల పాటు ఒక నిర్దిష్ట ధరకు విద్యుత్ను కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంటాయి. ఇవి చాలా ఏళ్ల క్రితం చేసుకున్న ఒప్పందాలు. ఒక్క నిమిషం. అంటే మీరు చెప్పేది మార్కెట్లో కిలో టమాటా 10 రూపాయలకు దొరుకుతున్నా నేను 20 ఏళ్ల క్రితం చేసుకున్న ఒప్పందం ప్రకారం అదే టమాటాను 50 రూపాయలకు కొనాల్సిందేనా? ఇది చాలా విడ్డూరంగా ఉంది. మీరు సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. అదే జరుగుతోంది. ఈ ఒప్పందాలను రద్దు చెయ్యలేరా? అక్కడే సమస్య ఉంది. స్పాట్ మార్కెట్లో అంటే పవర్ ఎక్స్చేంజ్లలో సౌర విద్యుత్ యూనిట్కు 2-3 రూపాయలకు దొరుకుతున్నా పాత ఒప్పందం ప్రకారం ఒక బొగ్గు ప్లాంట్ నుండి యూనిట్కు 5-6 రూపాయలు పెట్టుకోనాల్సిన పరిస్థితి. అయ్యో! దేశంలో మొత్తం విద్యుత్లో కేవలం 7-8% మాత్రమే ఇలా స్వేచ్ఛగా మార్కెట్లో ట్రేడ్ అవుతోంది. మిగిలిన 90% పైగా ఈ పాత ఒప్పందానికే కట్టుబడి ఉంది. దీనివల్ల చౌకగా ఉన్న గ్రీన్ పవర్ అందుబాటులో ఉన్నా దాన్ని కాదని ఖరీదైన బొగ్గు పవర్ను కొనాల్సొస్తోంది. అంటే మన దగ్గర పవర్ ప్లాంట్లు ఉన్నాయి, కానీ వాటిని తరలించడానికి సరైన హైవేలు లేవు. ఒకవేళ హైవేలు బాగున్నా మనం పాత ఖరీదైన కార్లనే వాడాలని రూల్స్ పెట్టుకున్నాం. సరే, ఇక ఆ విద్యుత్తును మన ఇళ్లకు చేర్చే డెలివరీ ఏజెంట్లు, అవే డిస్కంలు. విశ్లేషణ ప్రకారం ఈ డెలివరీ ఏజెంట్లు తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉన్నారు. ఈ సమస్య కథను ఎలా మలుపు తిప్పుతోంది? ఇది ఈ మిస్టరీలో అత్యంత కీలకమైన భాగం. డిస్కమ్ల ఆర్థిక ఆరోగ్యం మొత్తం వ్యవస్థను శాసిస్తుంది. వాటి సమస్యలు అన్నీ ఇన్నీ కావు. చెప్పండి. మొదటిది ఏటీఎన్సీ నష్టాలు, అంటే సాంకేతిక మరియు వాణిజ్య నష్టాలు. ఇందులో పాత తీగల వల్ల కరెంటు లీకవడం, విద్యుత్ చౌర్యం, బిల్లింగ్ లోపాలు అన్నీ ఉంటాయి. ఇది ఇప్పటికీ సగటున 16% వద్ద ఉంది. 16%? ఒక్క నిమిషం, దాన్ని కొంచెం అర్థమయ్యేలా చెప్పని. 16% నష్టం అంటే చిన్న విషయం కాదు. ఊహించుకోండి, మీరు ఏటీఎం నుండి 10,000 రూపాయలు డ్రా చేస్తే మీ జేబుకొచ్చేసరికి అందులో 1,600 రూపాయలు మాయమైపోయాయి. అబ్బా! ఈ నష్టం వేల కోట్ల రూపాయలలో ఉంటుంది. ఈ నష్టాన్ని భరించలేక డిస్కమ్స్లో అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. దీనికి తోడు టారిఫ్ సమస్యలు కూడా ఉన్నాయంటున్నారు. అంటే వాళ్లకు రావాల్సిన డబ్బులు కూడా సరిగ్గా రావడం లేదా? అవును. రాజకీయ కారణాల వల్ల విద్యుత్ సరఫరాకు అయ్యే పూర్తి ఖర్చును టారిఫ్ల ద్వారా వసూలు చేయలేకపోతున్నాయి. ప్రభుత్వం యూడీఏ, ఆర్ఎండ్ఎస్ఎస్ వంటి పథకాల ద్వారా వేల కోట్లు పంప్ చేసినా అవి కేవలం తాత్కాలిక ఉపశమనాన్నే ఇస్తున్నాయి. అంటే నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్ వేసుకున్నట్టు. అంతే. అది అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేసినట్టుంది తప్ప అసలు వ్యాపారంలో ఉన్న లోపాన్ని సరిచేయడం లేదు. ఇక్కడే అసలు విచిత్రం దాగుంది. మన ఇంధన వ్యవస్థలో హీరోగా ఉండాల్సిన డిస్కమ్స్ అనుకోకుండా విలన్ పాత్ర పోషిస్తున్నాయనిపిస్తోంది. ఎందుకంటే వాటి వ్యాపార నమూనానే తప్పుగా ఉందని ఈ విశ్లేషణ చెబుతోంది. ఖచ్చితంగా. ఇక్కడే ప్రాథమిక వైరుధ్యముంది. డిస్కమ్స్లు ఎలా డబ్బు సంపాదిస్తాయి? ఎక్కువ కరెంట్ అమ్ముతే. కట్. వాళ్ల వ్యాపార నమూనా ఎక్కువ యూనిట్లు అమ్ము, ఎక్కువ సంపాదించు అనే సూత్రంపై ఆధారపడి ఉంది. కాని మనమేం చేయాలనుకుంటున్నాం? కరెంట్ ఆదా చేయాలి, ఇళ్లపై సోలార్ ప్యానెల్ పెట్టుకోవాలి, ఇంధన సామర్థ్యం పెంచాలి. అవును, ఇవన్నీ దేశానికి మంచివి, కాని డిస్కంకు నష్టం. అంటే దేశం గెలవాలంటే ప్రస్తుత నమూనా ప్రకారం డిస్కంలు ఓడిపోవాలి. ఈ ప్రాథమిక వైరుధ్యాన్ని పరిష్కరించకుండా మనం ముందుకు వెళ్లలేం. దీనికి తోడు క్రాస్ సబ్సిడీ అనే మరో సమస్య కూడా ఉంది కదా. అంటే పరిశ్రమలు, షాపులు ఎక్కువ బిల్లు కట్టి ఇళ్లకు, వ్యవసాయానికి సబ్సిడీ ఇస్తాయి. అవును. అయితే ఇప్పుడేం జరుగుతోందంటే ఈ ఎక్కువ బిల్లు కట్టే పెద్ద కంపెనీలు
మీ గ్రిడ్ నుండి ఖరీదైన కరెంటు కొండమెందుకు, మేమే సొంతంగా సోలార్ ప్లాంట్ పెట్టుకుంటాం అని అంటున్నాయి. దీన్నే క్యాప్టివ్ పవర్ అంటారు. అవును. వాళ్ళు గ్రిడ్ నుండి బయటికి వెళ్ళిపోతే డిస్కంలకు వచ్చే ప్రధాన ఆదాయ వనరు మూసుకుపోతుంది. అప్పుడు సబ్సిడీల భారం ఇంకా పెరిగి డిస్కంలు మరింత నష్టాల్లోకి వెళ్తాయి. అయితే దేంతటి అర్థమేంటి? పాత రోడ్లు, అనిశ్చితి, చెడ్డ ఒప్పందాలు, అప్పుల్లో ఉన్న డెలివరీ ఏజెంట్లు, ఇన్ని సమస్యలుంటే ఈ కేసును పరిష్కరించడం ఎలా? మన ఆధారం ఏమైనా మార్గాలను సూచిస్తోందా? పరిష్కారం కేవలం కొత్త టెక్నాలజీలో లేదు, సిస్టంలో తీసుకురావాల్సిన మార్పుల్లో ఉంది. ఈ విశ్లేషణ కొన్ని కీలకమైన సూచనలు చేస్తోంది. ఓకే. మొదటిది, డిస్కమ్ముల పాత్రను వాళ్ల పనితీరును పూర్తిగా మార్చాలి. వాళ్లను కేవలం కరెంట్ అమ్మే మధ్యవర్తులుగా కాకుండా మొత్తం వ్యవస్థను ఆప్టిమైజ్ చేసే మేనేజర్లుగా మార్చాలి. అంటే కొంచెం వివరించండి. అంటే వాళ్లకు కేవలం యూనిట్లు అమ్మినందుకు కాదు, నష్టాలను తగ్గించినందుకు, గ్రిడ్ను స్థిరంగా ఉంచినందుకు, డిమాండ్ను సమర్థవంతంగా నిర్వహించినందుకు ప్రోత్సాహకాలివ్వాలి. వాళ్ల పనితీరును పూర్తిగా మార్చాలి. ఓకే, వారి వ్యాపార నమూనాను మార్చాలి. ఇక టారిఫ్ల విషయానికొస్తే రెండో సూచన డైనమిక్ టారిఫ్లను ఆటోమేషన్తో జోడించడం. టైమ్ ఆఫ్ డే ధరలను కేవలం ప్రకటించి వదిలేకుండా స్మార్ట్ ఉపకరణాలు, ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్తో అనుసంధానించాలి. ఒక ఉదాహరణ చెప్పండి. ఉదాహరణకు, మీ ఎలక్ట్రిక్ కారును ప్లగ్ చేసి వదిలేస్తే అది రాత్రిపూట కరెంటు ధరలు అతి తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఛార్జ్ చేసుకోవాలి. దీనివల్ల వినియోగదారుడు పెద్దగా ఆలోచించాల్సిన పని లేకుండానే డిమాండ్ దానంతట అదే సర్దుబాటవుతుంది. ఇది చాలా ఆచరణాత్మకంగా ఉంది. ఇక మూడవ సూచన దేశవ్యాప్త మార్కెట్ గురించి. మార్కెట్ బేస్డ్ ఎకనామిక్ డిస్పాచ్ లేదా ఎంబీఈడి అంటున్నారు. ఇది వినడానికి చాలా టెక్నికల్గా ఉంది. ఎంఈడిను మనం ఒక పెద్ద జాతీయ కూరగాయల మార్కెట్లాగా ఊహించుకోవచ్చు. కూరగాయల మార్కెట్. అవును. ఇప్పుడున్న వ్యవస్థలో ప్రతి రాష్ట్రం తన దగ్గర పండిన కూరగాయలనే ఖరీదైనవైనా సరే మొదట వాడాలి. పక్క రాష్ట్రంలో చౌకగా దొరుకుతున్నా కొనడానికి వీల్లేదు. కానీ ఎంబీఈడి వస్తే దేశమంతా ఒకే మార్కెట్ అవుతుంది. అప్పుడు పంజాబ్లో ఉన్న ఒక వినియోగదారుడికి రాజస్థాన్లో చాలా చౌకగా దొరుకుతున్న సౌర విద్యుత్ నేరుగా అందుతుంది. అప్పుడు మొత్తం దేశానికి డబ్బు ఆదా అవుతుంది, వనరులు వృధా కావు. ఖచ్చితంగా. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అంటే సిఈఆర్సి అంచనా ప్రకారం దీనివల్ల ఏటా బిలియన్ల కొద్దీ రూపాయలు ఆదా అవుతాయి. ఇది నిజంగా చాలా పెద్ద మార్పు. మొత్తం దేశాన్ని ఒకే గ్రిడ్గా చూడటమన్నమాట. ఇక చివరిగా ప్రైవేట్ పవర్ ప్లాంట్ల గురించి కూడా ఒక సూచన ఉంది. అవును. నాలుగో సూచన, సొంతంగా పవర్ ప్లాంట్లు పెట్టుకున్న ప్రైవేట్ కంపెనీలను కూడా ఈ జాతీయ మార్కెట్లోకి తీసుకురావడం. ప్రస్తుతం ఈ క్యాప్టివ్ పవర్ ప్లాంట్లు కేవలం తమ అవసరాలకే విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటున్నాయి. వాళ్ల దగ్గర అదనపు పవరుంటే అదే, ఒకవేళ వాళ్లకు అదనపు పవరుంటే దాన్ని మార్కెట్లో అమ్ముకోవడానికి అనుమతిస్తే మొత్తం వ్యవస్థలో పోటీ పెరిగి విద్యుత్ ఖర్చులు మరింత తగ్గుతాయి. మొత్తానికి మనం ఛేదిస్తున్న ఈ కేసులో ఒక్క నిందితుడు కాదు, చాలామంది ఉన్నారని స్పష్టంగా అర్థమవుతోంది. భారతదేశం ఇంధన ప్రయాణం ఇప్పుడు కేవలం కొత్త ప్లాంట్లు నిర్మించడమనే దశను దాటి మొత్తం సిస్టమ్ను తెలివిగా, సమర్థవంతంగా నడపడమనే మరింత క్లిష్టమైన దశలోకి ప్రవేశించింది. అవును. ఈ పంపిణీ, మార్కెట్ సంస్కరణలు లేకుండా మన అపారమైన గ్రీన్ పవర్ సామర్థ్యం నిరుపయోగంగా మిగిలిపోతుంది. అవును. ఈ విశ్లేషణ యొక్క చివరి మాట కూడా అదే. గ్రిడ్ వ్యవస్థలో సామర్థ్యానికి, సౌలభ్యానికి మరియు సమన్వయానికి సరియైన ప్రోత్సాహం లభించినప్పుడే అసలైన మార్పు వస్తుంది. లేకపోతే ఈ భారీ గ్రీన్ పవర్ సామర్థ్యం భారతదేశానికి ఒక వరం బదులు నిర్వహించలేని భారంగా మారే ప్రమాదం ఉంది. ఈ చర్చ అంతా వ్యవస్థాగత ఆర్థిక సంస్కరణల చుట్టూ తిరిగింది. కానీ శ్రోతల కోసం ఒక ఆలోచనను మిగిల్చి వెళ్దాం. ఒకసారి ఆలోచించండి. మనం స్మార్ట్ ఉపకరణాలు, ఈవీ చార్జర్లతో డిమాండ్ను ఆటోమేట్ చేస్తున్నప్పుడు మన ఇంధన వినియోగాన్ని చివరికి ఎవరు నియంత్రిస్తారు? మంచి ప్రశ్న. వినియోగదారుడా, యుటిలిటీ కంపెనీనా, లేక ఒక అల్గరిథమా? ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు మరియు గ్రిడ్ భద్రతకు ఎలాంటి కొత్త సవాళ్లను, అవకాశాలను సృష్టించవచ్చో ఆలోచించండి.